మేడం అండి ఆవిడ విగ్రహం కట్టడానికి చాలా ఆవిడ చేశారండి. అందుకని ఆవిడని మళ్ళీ మేడం ఇలా మేడం ప్రిన్సిపల్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సూపరింటెండెంట్ సార్ ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. సార్ బాబు బాబు మొబైల్ చూపండి. బ్రో 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 నమస్కారం. ఈరోజు జనరల్ హాస్పిటల్ విజయవాడలో ఇంటర్నేషనల్ నర్స్ డే సందర్భంగా నర్సెస్, రిటైర్డ్ నర్సెస్ అందరూ కలిసి ఇక్కడ ఫ్లోరెన్స్ నైటింగేల్ గారి విగ్రహావిష్కరణ చేసి ఆవిడ చేసిన సేవకి ఒక గుర్తింపుగా ఆ స్ఫూర్తితో మనం కూడా ఇంకా ఎట్లా సేవ చేయాలి అని ముందుకు తీసుకెళ్లే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా మంచి పరిణామం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా గర్వంగా ఉంది. అలాగే గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ దీనికి సహకరించి కార్యక్రమం చేయడం మంచి పరిణామము. ముఖ్యంగా నర్సింగ్ అనేది మీకు అందరికీ తెలుసు. ఈ ఇంటర్నేషనల్ నర్సెస్ డే రోజున ఈ నర్సింగ్ మెయిన్లీ మోడర్న్ నర్సింగ్కి పునాది చేసిన మన ఫ్లోరెన్స్ నైటింగేల్ గారి ఆదర్శంతో ఎన్టీఆర్ జిల్లా అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు హ్యుమానిటేరియన్ సర్వీస్ చేయడానికి డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంటు ముందు ఉంటుంది. ఇక్కడ చూస్తే ఏ హాస్పిటల్లో లేనంత ఓపీ మన హాస్పిటల్లో జీజీలో ఉంటుంది. సో థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ ఎవ్రీడే వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరినీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఏ ట్రైట్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళకి ప్రాపర్గా ట్రీట్ చేసి వాళ్ళ దగ్గరుండి ట్రీట్మెంట్ ఇచ్చి అత్యంత సంతృప్తితో మనము ఇంటికి పంపించగలుగుతున్నాము. ఇంకొన్ని ఫీడ్బ్యాక్లో కూడా చూస్తే చాలా మంచిగా అబౌవ్ 80% సాటిస్ఫాక్షన్ కూడా వస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు చేస్తున్న సేవల్ని కొనసాగిస్తూ మరింత ఇప్పుడు 80% ఉంది, మన లక్ష్యం వచ్చి 95%కి వెళ్ళాలి. ఆ 15% గ్యాప్ అయితే ఉందో అది కూడా మరింత చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇటు డాక్టర్స్, అటు నర్సెస్, అలాగే మన అటెండెంట్ టీం అందరూ కలిసి ఒకే దృక్పథంతో పనిచేసినప్పుడే ఆ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అక్కడ ఏ ఒక్క వింగ్ వీక్ అయినా కూడా ఓవరాల్ సిస్టమ్ మీద నెగిటివిటీ ఉంటుంది. కాబట్టి దానికి ప్రతి ఒక్కరు కలిసి రావాలి. ఒక ఇన్స్టిట్యూషన్ అంటే ఇది ఫేస్ ఆఫ్ గవర్నమెంట్, మెయిన్లీ హాస్పిటల్స్, అటు స్కూల్స్, సో ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ గవర్నమెంట్ ఫేస్ ఇన్ ద ఫీల్డ్. సో మనం ఎలాగైతే పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతామో, పబ్లిక్ సేవలు మనం ఎలా అందజేస్తామో దాన్ని బట్టి ప్రభుత్వం ఎలా ఉంది, రాష్ట్రం ఎలా పనిచేస్తుంది అది డిసైడ్ చేసుకుంటారు ప్రజలు. కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క నర్స్, ప్రతి ఒక్క డాక్టర్, ప్రతి ఒక్క సపోర్టింగ్ స్టాఫ్ ఏదైతే ఉన్నారో మీరందరూ గవర్నమెంట్ ప్రజా ప్రతినిధులుగా ఇక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి ఇక్కడ చేసే సేవలు అత్యంత మానవత దృక్పథంతో, హంబల్నెస్తో సేవ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ప్రెషర్ ఉంటుంది, ఒకసారి టైం తక్కువ ఉంటుంది, అయినప్పటికీ కూడా వచ్చే పేషెంట్స్ని చాలా కేర్ఫుల్గా, చాలా గౌరవంగా ట్రీట్ చేస్తూ సేవ చేయాల్సి ఉంటుంది. దీనికి మరింత ముందుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు IVRS ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు. వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్స్తో మాట్లాడి మీరు వెళ్ళిన హాస్పిటల్లో మందులు చక్కగా ఇచ్చారా, ఆఫీసర్స్, డాక్టర్స్ మీ దగ్గర ప్రాపర్గా బిహేవ్ చేశారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అక్కడ సదుపాయాలు బాగున్నాయా, ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడిగి ఇంకా ఏమైనా లోపాలు ఉంటే మనకి ఫీడ్బ్యాక్ ప్రతి వారం వస్తూ ఉంది. దాన్ని బట్టి మరింత ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం వస్తూ ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్న GGH సిబ్బంది అందరికీ, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న అన్ని హాస్పిటల్స్ ఉన్న అన్ని నర్సెస్కి ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ
మన జిల్లాని విజన్ ఆంధ్రప్రదేశ్లో వికసిత భారత్లో అలాగే గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్లో కూడా ముందంజలో ఉంచడానికి హెల్త్ డిపార్ట్మెంట్స్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ చాలా అతి ముఖ్యమైన భూమిక నిర్వహిస్తాయి. కాబట్టి మీరందరూ కలిసికట్టుగా పనిచేసి మన జిల్లాను నెంబర్ 1 చేస్తూ మన ఇచ్చే సేవలు మనం నెంబర్ 1గా నిలపడానికి అందరూ ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ గారి స్ఫూర్తితో కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. ఈ రోజున ఒక మహోన్నతమైన నైటింగేల్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఎంతో ఇష్టపడి ఆవిడ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకొని నిత్యం ఆవిడ చేసిన సేవల్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో ఆవిడకి ఆ రోజున అనేకమైన అవకాశాలు ఉన్నా ఎంతో ఆస్తిపరురాలైనా ప్రజల సేవ కోసం ఆవిడ చేసిన కృషికి ప్రపంచమంతా కూడా మెచ్చుకొని ఆ రోజున మనకి ఈ నర్సుల ప్రపంచ దినోత్సవంగా అనౌన్స్ చేయబడింది. అంటే ఆవిడ చేసిన సర్వీస్ ప్రపంచం మొత్తం ప్రభావితమైంది. ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకుంది ఒక విగ్రహం ఏర్పాటు చేయగానే మన ధర్మం అయిపోయింది, ఆవిడకి ఘనమైన నివాళులు అర్పించాం అనుకోవటం కాదు. మనం కూడా ఆవిడ యొక్క ఆశయం ఆదర్శం ఇక్కడ ఎంతోమంది పేదవాళ్ళు ఈ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. వాళ్ళు అనేకమైన ఇబ్బందులకు గురై అక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళని అదే ప్రేమతో మీరు ఇప్పుడు చూపిస్తున్న ప్రేమ మరింత రెట్టింపు చేసి వాళ్ళని చక్కగా మనం నవ్వుతూ పలకరిస్తే ఆవిడకి నిజమైన ఘనమైన నివాళులు ఇచ్చిన వాళ్ళు అవుతాం. అందువల్ల ఆవిడ దృష్టిలో పెట్టిన ఆ విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాం కాబట్టి చూసిన వాళ్ళందరూ వచ్చేవాళ్ళు కొత్త వాళ్ళు ఇవాళ ఆ విగ్రహం పెట్టబట్టే ఏంటి ఆవిడ చేసిన సేవలు ఏంటి, ఆవిడ చేసిన గొప్పతనం ఏంటి, ప్రపంచం మొత్తం ఎందుకు ప్రభావితమై ఆవిడకు ఒక ప్రత్యేకమైన రోజును కేటాయించారని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందువలన ఈ కార్యక్రమం చేసి తలపెట్టిన సీనియర్ వారికి మరి ఇక్కడ సూపర్ నర్సింగ్ రిటైర్డ్గా పనిచేసి ఆవిడ ప్రత్యేకంగా దానికి ఆర్థికంగా కూడా సాయం చేసి ఏర్పాటు చేసిన వారిద్దరు కూడా నేను మనస్ఫూర్తిగా నాకు నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు కొత్తగా వచ్చే నర్సింగ్ స్టూడెంట్స్ కానీ కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఈ హాస్పిటల్లో డాక్టర్ల కంటే మీ పాత్ర ఎక్కువ అనేది నేను భావిస్తాను. ఎందుకంటే డాక్టర్లు రోజుకి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వస్తారు, వచ్చి చూసి మీకు డైరెక్షన్ ఇస్తారు. బట్ 24 గంటలు ఆ పేషెంట్ని కాపాడేది, వాళ్ళ బాధలు తెలుసుకునేది, ఆ బాధలకు విముక్తి కలగడానికి ప్రయత్నం చేసేది మీరు. కాబట్టి మీరందరూ కూడా ఆ పేషెంట్కి ఎంత సేవ చేస్తే అంత ఆ తల్లికి మనం నివాళులు అర్పించినట్టు భావిస్తూ మరొకసారి మీ అందరూ కూడా ఏర్పాటు చేసిన కృతజ్ఞత తెలియజేస్తాం. అదేవిధంగా ఇక్కడ వచ్చే పేషెంట్లందరూ కూడా విజయవాడలో మరి నర్సింగ్ స్టాఫ్ ఎంతో ప్రేమగా మమ్మల్ని చూశారు. వారి ప్రేమతోనే మాకు సగం జబ్బు తగ్గిపోయిందనే భావన కలిగించేందుగా మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ముందుగా నర్సింగ్ స్టాఫ్ అందరికీ ఇవాళ ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఇవాళ రోగులని ఒక చిరునవ్వుతో వారికి ఉన్న జబ్బుని సగం మీ యొక్క చిరునవ్వుతో మీ యొక్క సమాధానంతో వాళ్ళకి హాస్పిటల్లోకి రాగానే వాళ్ళకి ఒక డిసీజ్ నయం అవుతుందంటే ముందు మీరు చూపించే చిరునవ్వు, మీరు చూపించే ఆప్యాయత కాబట్టి ప్రతినిత్యం రోగులతో మీరు నాకు తెలుసు ఎన్నో సమస్యలు ఉన్నాయి హాస్పిటల్లో, స్టాఫ్ కొరత కూడా ఉంది. అయినా కూడా 80% ఇందాకే కలెక్టర్ గారు చెప్పారు, 80% సాటిస్ఫాక్షన్ లిమిట్ విజయవాడ హాస్పిటల్లో ఉందంటే అదంతా మీ యొక్క గొప్పతనాన్ని క్లారిటీగా చెప్తున్నాను. నిజంగా ఇంత వర్ణనరులు కొరతుంది, ఎక్విప్మెంట్ కొరతుంది, వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ కొరతుంది. అయినా కూడా మీరు నిజంగా ఒక పోరాట యోధుల్లాగా రోగుల్ని కాపాడుతున్నారు. ఒక్కటే కొరత, ఎవరు వచ్చినా ఎంత ఇబ్బందిగా ఉన్నా చిరునవ్వుతో వాళ్ళను మాట్లాడించాలని మీ అందరినీ కోరుతున్నాను. రెండవది, మీకున్న సమస్యలను కూడా మొన్న ప్రభుత్వం వారికి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అతి త్వరలో వాటిని కూడా పరిష్కరిస్తాం. ఇవాళ 3వ మీటింగ్, మీరు నన్ను పిలవడం 3వ మీటింగ్కి వచ్చాను. తప్పకుండా ఇవాళ ఈ హాస్పిటల్లో ఎన్నో క్రిటికల్ కేర్ సర్జరీస్ జరుగుతున్నాయి. నిజంగా డాక్టర్స్ కానీ మీరు కానీ
ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ హాస్పిటల్లో ఉండే విధంగా క్రిటికల్ సర్జరీస్ చేస్తున్నారు. ఆ క్రిటికల్ సర్జరీస్లో మీ స్ట్రైక్ రేట్ కూడా 95% బ్రహ్మాండమైన స్ట్రైక్ రేట్ చేస్తున్నారు. త్వరలో ఈ హాస్పిటల్కి ఇక్కడ ఉన్న నర్సింగ్ కాలేజీకి హాస్టల్ అనేది అతి త్వరలో ఆ సమస్య అయితే మాత్రం తీరబోతుందని మీకు ఈ నర్సింగ్ డే సందర్భంగా తెలియజేసుకుంటున్నా. తప్పకుండా విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో సిఎస్ఆర్ యాక్టివిటీ కింద కానీ దాతల దగ్గర నుంచి కానీ మరిన్ని నిధులు తీసుకొస్తాం. ముందుగా ఇక్కడ 4 వెంటిలేటర్స్ ఇచ్చిన బీడీఎల్ వారికి నేను ఉత్తరం రాయంగానే 50 లక్షలు శాంక్షన్ చేసిన బీడీఎల్ యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా చాలా అప్లై చేసాం. త్వరలో ఈ 5-6 నెలల్లో చాలా మటుకు ఎక్విప్మెంట్ వస్తుంది. మీ సమస్యలు కూడా మీరు అన్నీ నా దృష్టిలో ఉన్న 5-6 నెలల లోపల మంత్రి గారికి కూడా విన్నవించడం జరిగింది. వాటిని కూడా పరిష్కరిస్తాం. మీరందరూ కూడా తమ సొంత నిధులతో నిజంగా నైటింగేల్ గారి విగ్రహం నిజంగా ఆవిడ ఆ రోజు యుద్ధంలో అంత ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిన 1856-58 మధ్యలో జరిగిన యుద్ధంలో సైనికులకి చేసిన సేవకి ఆవిడకి లేడీ ఆఫ్ ల్యాంప్ అనే బిరుదుని ఇవ్వటమే కాకుండా ఈరోజు ఆవిడ పేరు మీద ఇంటర్నేషనల్ నర్సింగ్ డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆవిడ యొక్క స్ఫూర్తిని మీరు ఆదర్శంగా తీసుకుని మరింత ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని కోరుకుంటూ చూస్తే ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ గద్దె రామ్మోహన్ రావు కానీ విద్యాసాగర్ కానీ సూపరింటెండెంట్ గారు కానీ కృష్ణారావు కానీ అందరూ కూడా మేము మీతో పాటు మమేకమై మీకు అవసరాలకి మేము ఉంటాం, ముందుంటాం. మీరు ధైర్యంగా ఉండాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా నర్సింగ్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అన్నాను వెనక్కి పక్కరాలు ఉన్నాయి ఇక్కడ కాకపోతే దూసుకెళ్ళిపోవడం రాజు 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 అన్న నీకు ఇది హాస్పిటల్ డెవలప్మెంట్